పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట బైక్ పార్క్ చేసిన వెంకటరమణ కౌంటర్లో టికెట్ కొనుగోలు చేశారు. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడి నుంచి విజయవాడ వెళ్లే రైలు ఎక్కిన వెంకటరమణ విజయవాడ మధురానగర్ దగ్గర రైలు దిగారు. ఆ స్టేషన్ సమీపంలోనే ఏలూరు కాలువ ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కాలువలో రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, స్వామి, ప్రస్తుతం మనం ఏలూరు కాలువ సమీపంలో ఉన్నాం. ఏదైతే ఎంపీడీఓ నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యమైన ఘటనకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడు ప్రస్తుతం బోట్ను ఒకదాన్ని ఈ కాలువలో వేసి ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిజానికి ఆయన మొన్న ఒక లెటర్ రాసి పెట్టి ఆయన ఇంటి దగ్గర ఒక లెటర్ రాసి పెట్టి నేరుగా మచిలీపట్నం బైక్పై వెళ్ళారు. అక్కడి రైల్వే స్టేషన్ బయట బైక్ పెట్టి అక్కడి నుంచి ఆయన ట్రైన్లో మధురానగర్ వచ్చారు. విజయవాడ సమీపంలోని మధురానగర్. ఇక్కడ వచ్చిన తర్వాత ముత్యాలంపాడు సమీపంలో ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయినట్టుగా చెబుతున్నారు. సమీపంలో ఇక్కడ ఈ కాలువ ఉండడంతో ఈ కాలువలో సెర్చ్ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ కూడా ఉన్నారు. సార్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ देयर? हाउ मेनी टीम मेंबर्स? 30 मेंबर हमारे साथ हैं. इसमें 2 डीप ड्राइवर होते हैं और सभी इसमें हमारे जो है एडमिनिस्ट्रेटिव जो भी हैं 30 बंदे हम लोग हैं. इसमें 2 डीप ड्राइवर हैं, एक टीम कमांडर है, सेफ्टी अफसर हैं. हमारे पास 4 बोट हैं, 4 OVM हैं और जो भी जैसे लाइफ जैकेट हो गया, लाइव हो गया, जो भी जैसे सर्च एंड रेस्क्यू जो फ्लड के लिए रिगार्डिंग जो भी ज़रूरत है वो हमारे पास सामान अवेलेबल है. हम लोग सक्षम है कहीं भी कि सर्च ऑपरेशन कर सकते हैं. आर यू सर्चिंग फॉर एमपीडीओ मिसिंग है ना? यस, जो हमें इन्फॉर्मेशन मिली है हमें कंट्रोल रूम के माध्यम से 2 बजे के लगभग मिली है. तो हमारी टीम को नॉमिनेट किया गया कि आप लोग आपकी टीम वहां जाएगी और इसके बाद रेस्क्यू का सर्च का ऑपरेशन करेगी. इसलिए हम लोग यहाँ आए हैं और अभी सर्च ऑपरेशन कर रहे हैं. इज देयर पॉसिबल यू कैन ट्रेस हिम सर? हमारे तरफ से हम अपनी जितने कैपेबल हैं कि 100% यहाँ कोशिश करेंगे कि ट्रेस करने की. अगर जो इंसिडेंट साइट पर अगर बॉडी अगर है, चूँकि यहाँ पर ये भी जो इन्फॉर्मेशन है कि यहाँ पर इनकी मोबाइल का लोकेशन ट्रेस किया गया, लेकिन इससे हम ये नहीं बोल सकते हैं कि इसी में है. लेकिन हमारे तरफ से 100% है कि हम कोशिश करेंगे ट्रेस करने का. చూడొచ్చు ఇక్కడ పెనమలూరు ఎస్ఐ కూడా దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్స్ కూడా ఫాలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఏం చెప్పారు కుటుంబ సభ్యులు? 15-16 తేదీల మధ్యరాత్రిలో ఆయన మిస్ అయినట్టుగా కాంటాక్ట్ మిస్ అయినట్టుగా మనకు వచ్చిన రిపోర్ట్ మేరకు నిన్నటి నుంచి కూడా మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆయనకు అచీవ్ కోసం ప్రయత్నించడం జరుగుతుంది. లాస్ట్ బందర్ రైల్వే స్టేషన్లో అతను లాస్ట్ యాక్టివిటీ కనుగొనడం జరిగింది. మన సీసీ కెమెరాలో కూడా ఆయన గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆయన విజయవాడ ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. లాస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి లాస్ట్ ఆధార ప్రకారం ఇక్కడికి వచ్చి ఆగిపోయినట్టుగా మనకు తెలిసింది. ఆయన రాసిన సూసైడ్ నోట్స్ ప్రకారం ఆయన ఈ కాలువలో దూకి చనిపోయి ఉంటాడనే ఉద్దేశంతో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ రాత్రి నుంచి కూడా కొనసాగిస్తున్నాము. అదనంగా మనం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా వచ్చి ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. త్వరలోనే అచీవ్ కనుగొంటామని ఆశిస్తున్నాం. ఎంతమంది బలగాలు పాల్గొంటున్నారు సార్? ఈ కారణం ఏమని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు? కొన్ని ఉద్యోగపరమైన కారణాలు అలాగే వ్యక్తిగతకరమైన కారణాలు కూడా ఉన్నాయి. వాటి కోసం దాని ప్రస్తుత పరిస్థితిలో డిస్కస్ చేయడం అది కరెక్ట్ కాదు. దర్యాప్తుని బట్టి మిగిలిన వాస్తవాలు వెల్లడించడం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద చూడొచ్చు ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీము బోట్లను సిద్ధం చేసుకుని కాలువలో సెర్చ్ ఆపరేషన్కి అయితే సిద్ధమవుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లో వీరంతా కూడా కాలువలో సెర్చ్ ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలోనే ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది కనుక ఇక్కడే ఆయన మిస్ అయి ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెర్చ్ ఆపరేషన్స్తో సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ సెర్చ్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. దీంట్లో 2 డీప్ డైవర్స్ అంటే లోపల అండర్ వాటర్ వెళ్ళి వాళ్ళు లోపల కూడా సెర్చ్ చేస్తారని చెబుతున్నారు. కాబట్టి 30 మంది కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా 2 బోట్లను ఇప్పటికిప్పుడు తయారు చేసుకుని వారు లోపల దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంతకుముందు క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది ఉండేది. లోపల దిగి
డైవ్ చేసి పట్టుకోవడానికి ఇబ్బంది ఉండేది. గుర్రపు డెక్క విపరీతంగా ఉన్న నేపథ్యంలో ముందు గుర్రపు డెక్కను క్లీన్ చేసి తరువాత ఎన్డీఆర్ఎఫ్ టీంని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన ఇక్కడే సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయిన నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ ఈ కాలువలో ఏమైనా పడ్డారా అనే అనుమానంతో వారి సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నామంటున్నారు. ఖచ్చితంగా ఆయన అయితే ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని అటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వామి, సత్య, పర్సనల్ విషయాలకు సంబంధించి మనం ఏం చెప్పకూడదు అని మీరు ఇంతకుముందు విన్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు? ఎలాంటి కారణాలతో ఆయన ఇలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ విధంగా ఎందుకు జరిగింది? మొత్తం కారణం ఇదంతా చూస్తుంటే ఒక అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తోంది కదా. అంటే దీనికి ప్రధాన కారణంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఇప్పుడు బిగిన్ కాబోతున్నాయి. అయితే వాళ్ళకి చెప్పిన కారణం, ప్రధాన కారణం నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం వెనుక కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెనలూరు పోలీస్ స్టేషన్లో కూడా వారు కంప్లైంట్ చేశారు. వారైతే మీడియాతో మాట్లాడడానికి అయితే ఎవరు ఇష్టపడలేదు. వాళ్ళ నివాసానికి కూడా వెళ్ళొచ్చాం కొద్దిసేపటి క్రితం. నర్సాపురం మాధవాయిపాలెం రేవు పాట వ్యవహారమే దీని వెనక అసలు కారణంగా చెబుతున్నారు. అప్పట్లో చీఫ్ విప్గా పనిచేసినటువంటి ప్రసాద్ రాజు ముద్నూరు ప్రసాద్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన, అదేవిధంగా చిన్నపరెడ్డి ధనేజీ, దీని రేవు పాటదారుడు చిన్నపరెడ్డి ధనేజీ, మాజీ ఎమ్మెల్యే ముద్నూరు ప్రసాద్ రాజు జేఏసీ సభ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే గుమ్మడి నాయకర్ జనసేన ఎమ్మెల్యే కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్తామన్నారు. అయితే ఈ పాటకు సంబంధించి సుమారు 55 లక్షలు వసూలు చేయడంలో ఇవ్వటం లేదు, దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆయన సూసైడ్ లెటర్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ మానసిక ఒత్తిడితోనే ఆయన మచిలీపట్నం బైక్ పై వెళ్ళి అక్కడ బైక్ స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కి వచ్చి మధురానగర్ వద్ద ఆయన సెల్ ఫోన్ సిగ్నల్, మధురానగర్ దాటాక ముత్యాలంపాడు వద్ద ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆగినట్టుగా పోలీసు చెబుతున్నారు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ఆయన అదృశ్యాన్ని ఎక్కడ అదృశ్యం అయ్యారు ఏంటి అనేది కనిపెట్టేందుకు అటు పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు విస్తృత ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరోవైపు ఎంపీడీఓ వెంకటరమణ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. అదృశ్యం కావడానికి నర్సాపురం మాధవాయిపాలెం రేవుపేట వ్యవహారమే కారణమని అన్నారు. ఎంపీడీఓ విషయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే రేపు పాటదారుడు వైసీపీ నాయకుడు చిన్నరెడ్డప్ప ధవేజీ, మాజీ ఎమ్మెల్యే మద్దునూరు ప్రసాదరాజు, జేఏసీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయక. మీ తరపున మీకు మీ వెనకాల ఉంటుంది. మీకు అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో కానీ, అవసరమైతే సీఎం గారి దృష్టిలో కానీ పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. దీనికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ వెంటనే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అతని పంటి కూడా ఉంది, పంటి కూడా అతను కూడా బయట నుంచి తెచ్చుకున్నారు పంటి. ఆ పంటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మేము ఆ 2 పంటిలతోటి ఇవాళ ఒకటి గవర్నమెంట్ది, 2 పంటిలతోటి కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇవాళ అది రోజు వర్క్ జరుగుతుందట. మరి ఏదైతే ఈ అన్యాయంగా మరి వెంకటరమణారావు గారు పాపం ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంటి విషయంలో కూడా మొన్ననే ఆక్షన్ పిలిచారు, మొన్న వేలంపాట పెట్టారు. మరి ఆ రోజు పాటదారులు ఎవరు రాకపోవడం వల్ల మరలా అది రేట్ అన్నది ఒకసారి మరి చూసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టినాను. మరొకసారి ఆ పాటని ఒకసారి పెట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదైతే వెంకటరమణ గారికి వారి కుటుంబానికి ఆయనకి గవర్నమెంట్ నుంచి పూర్తిగా మేము సపోర్ట్ గా సహకారంగా ఉంటామని చెప్పి